సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామంలో మిర్చి మార్కెట్ను గ్రామ సర్పంచ్ భవానీ వేణు యాదవ్ ప్రారంభించారు. రైతులకు మద్దతు ధర లభించేలా ఈ మార్కెట్ను ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు. రైతులు, దళారులు, మధ్యవర్తులను ఎవరూ నమ్మవద్దని, ప్రతి రైతు తప్పకుండా తమ పచ్చిమిర్చిని మార్కెట్కు తీసుకురావాలని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మా గంగాపూర్ గ్రామంలో ఈ రాత్రి జరిగే మిర్చి మార్కెట్ను ప్రారంభించుకోవడం జరిగింది. గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి సహకారంతో దాదాపు 2 కోట్ల రూపాయలతో ఈ మార్కెట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ 2 సంవత్సరాల క్రితం నుండి రైతులు దళారు చేతుల మోసపోయి బాయిల దగ్గరనే అమ్ముతుర్రు. మా గ్రామమే కాకుండా చిన్నకోట మండలం కాకుండా పక్క మండలాల్లో కూడా దళారుల చేతుల మోసపోతున్నారు. కాబట్టి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సార్ సహకారంతో బయట మార్కెట్లను ప్రోత్సహించొద్దు, గవర్నమెంట్ రికగ్నైజ్ అయితే ఏదైతే మార్కెట్ ఉందో ఆ మార్కెట్లనే మీరు తీసుకురండి, మేము మీకు తగిన రేట్లు ఇప్పిస్తాం, దళారుల చేతిలో మీరు మోసపోద్దని సార్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రైతులకు దయచేసి చెప్తున్నా, మీరు దళారులకు ఏదో ఒక ఆశ చూపిస్తే దళారులకు బయట అమ్మకండి. వాళ్ళు మళ్ళీ మీకు డబ్బులు మోసం చేసి ఎగ్గొడతారు. ఇక్కడికే అధికారికంగా ఉన్న మా గంగాపూర్ మార్కెట్కే తీసుకురండి. మా గ్రామ సర్పంచ్గా మేము, మా పాలక వర్గం, మా వార్డు మెంబర్లు, మా గ్రామ పెద్ద మనుషులు మీకు అన్ని ఏ గ్రామం నుంచి వచ్చిన రైతులకైనా సహాయ సహకారాలు అందించి ఈ మార్కెట్ అభివృద్ధికి మేము మా గ్రామం నుంచి మేము తోడ్పడతామని రైతులందరికీ విజ్ఞప్తి. ఈరోజు గంగాపూర్ మిర్చి మార్కెట్ అనేది పునఃప్రారంభం చేయడం జరిగింది. ఇక్కడ రైతులకి, వ్యాపారస్తులకి అందరికీ కూడా మరి మంచి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు ఈ రకంగా మొత్తం కాంక్రీట్ తోటి షెడ్ ఉంది, ఆ తర్వాత వాటర్ సప్లై ఉంది, కరెంట్ ఉంది, లైట్లు ఉన్నాయి, చుట్టూ కూడా సీసీ ఉంది. కాబట్టి ఈ సౌకర్యాలన్నీ కూడా ఉపయోగించుకొని ఈ చుట్టుపక్కల ఈ గ్రామానికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ రైతులందరూ కూడా మరి వాళ్ళ యొక్క ఈ పచ్చిమిర్చిని ఈ గంగాపూర్ మార్కెట్కి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకున్నట్లయితే రైతులకి మంచి రేట్ వస్తుంది. ఎక్కడో బయట మార్కెట్ యార్డ్కి బయట అమ్ముకున్నట్లయితే మరి వాళ్ళకి మంచి రేటు దక్కదు, దాని మీద పర్యవేక్షణ అనేది ఉండదు. ఇక్కడైతే పర్యవేక్షణ ఉంటుంది. మరి వ్యాపారస్తులు కూడా 4 ఉండి ఒకరి మీద ఒకరి కాంపిటీషన్ తోటి ఇక్కడ మంచి రేట్ వస్తుంది, రైతుకి న్యాయం జరుగుద్ది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని సదుపాయాలని ఉపయోగించుకుంటూ ఈ గంగాపూర్ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ రైతులందరూ కూడా మరి వాళ్ళ మిర్చిని ఇక్కడికి తీసుకొచ్చుకొని మరి మంచి ధర పొంది మన రైతులందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి ఈరోజు పునఃప్రారంభం చేయడం జరిగింది ఈ మార్కెట్. దీన్ని అందరూ కూడా రైతులందరూ, మిర్చి రైతులందరూ మంచిగా ఉపయోగించుకోవాలి. మరి దీనికి గాను ఇక్కడ మరి సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, అట్లాగే మెంబర్స్, తర్వాత రైతులు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మరి దీనికి అందరూ కూడా మంచి కోఆపరేషన్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి